ఇండియా మన దేశంలో ఎన్నిసార్లు భారత కరెన్సీని తగ్గించడం జరిగినది? ఎన్నిసార్లు డివాల్యుయేషన్ చేయడం జరిగినది? మొత్తం మీద మనకు తీసుకున్నప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ చిత్రం పేరు సంకేత కుమారులు 4 సార్లు చేయడం జరిగింది సార్. ఎన్నిసార్లు సార్? 4 టైమ్స్ మనకు చేయడం జరిగింది సార్. 4 సార్లు మనకు తగ్గించడం జరిగిందని మనకు ప్రధానం. చివరిసారిగా ఎప్పుడు తగ్గించడం జరిగినది? మన సౌత్ ఇండియా నుండి ప్రైమ్ మినిస్టర్ పదవిని అధిరోహించినటువంటి ఫస్ట్ పర్సన్ పివి నరసింహారావు సార్. ఎవరి కాలంలో చివరిసారి అంటే పివి నరసింహారావు కాలంలో మనకు తగ్గించడం జరుగుతుంది. ఇతని కాలంలో వరుసగా ఆనాటి ఇతను ప్రైమ్ మినిస్టర్, ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ 2024 డిసెంబర్లో పైకి వెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్. ఎవరు సార్? డాక్టర్ మన్మోహన్ సింగ్ కాలంలో, అంటే ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ ఇతడు, అతడు ప్రైమ్ మినిస్టర్ కాలంలో. అంటే ఇతడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు పనిచేస్తాడు ప్రైమ్ మినిస్టర్ గా? ఎస్టర్డే చెప్పాను 91 to 96 అనగా చివరిసారిగా 1991లో మనకు 2 సార్లు చేయడం జరుగుతుంది సార్. చివరిసారిగా 1991లో 2 సార్లు మనకు జూలై 1 మరియు జూలై 3 చివరిసారిగా మనకు ఈ ప్రభుత్వ కాలంలో మనకు డివాల్యుయేషన్ చేయడం జరిగింది ఇండియన్ కరెన్సీ తీసుకున్నప్పుడు. ఇది అరుదు సార్, ఎప్పుడో ఒకసారి అడుగుతూ వస్తుంది, కానీ పైన చెప్పాం కదా ఇండియన్ కరెన్సీ యొక్క సింబల్ ఆర్ ను డిజైన్ చేసినటువంటి పర్సన్ ఎవరైనా క్వశ్చన్ డి ఉదయ్ కుమార్. డి ఫర్ ఉదయ్ కుమార్. ఏ స్టేట్ చెందినవాడు సార్? తెలంగాణ రాష్ట్రవాసి. ఏ సంవత్సరంలో మనం డిజైన్ చేయడం జరిగింది సార్? తీసుకోవచ్చు, లేదా దీని క్వశ్చన్ ఇంకో విధంగా కావచ్చు. ఇండియన్ కరెన్సీ సింబల్ ను ఆర్ అనేటువంటి సింబల్ ను ప్రవేశపెట్టినటువంటి నాటి భారత ప్రధానమంత్రి ఎవరు? ఏ ప్రధానమంత్రి కాలంలో దీన్ని మనకి ఇంట్రడక్షన్ చేయడం జరిగినది? డాక్టర్ మన్మోహన్ సింగ్ కాలంలో మనకు తీసుకొని రావాలి. అంటే 2004 నుండి 14 వరకు మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు తీసుకుంటాము? 2 టర్మ్ తీసుకున్న మన్మోహన్ సింగ్ కాలంలో తీసుకొని రావడం. లేదా డి ఉదయ్ కుమార్ ఏ యొక్క యూనివర్సిటీ యొక్క పూర్వ విద్యార్థి, కళాశాల చెందినటువంటి పూర్వ విద్యార్థిగా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇతను దీన్ని డిజైన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే సైడ్ సార్.